హాయ్ అండి. మరో చిన్న వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. మీ జయ. చూసారా మన ఇంటి దగ్గర సపోటా పళ్ళ చెట్టుకి చిన్న చిన్న పింజలు ఎంత బాగున్నాయో చూసారా అండి. మన చెట్టుకి ఈరోజు పింజలను చూసాను నేను. అదేవిధంగా దాని కిందనే పాదుకి ఆనపకాయ అయితే రావడం జరిగిందండి. అది కూడా చూసాను. మన వాళ్ళకి కూడా మీ అందరికి కూడా చూపిద్దాం కదని చెప్పేసి ఎంత చక్కగా బాగుందో ఆనపకాయ అని చెప్పి చూపిద్దాం అని చెప్పేసి వీడియో తీశాను. బాగుంది కదండి. మన చెట్టు నిండా అక్కడ ఆనపకాయతో పాటు ఇటు సైడ్ ఇలా మన ఇంటి చుట్టుపక్కల అలా తిరుగుతూ ఉంటే బరబాటీలు కనిపించాయండి. బోల్డ్ అండ్ బరబాటీలు కనిపించాయి మన పాదు నిండాని. ఎంత చక్కగా బాగున్నాయోనండి. కూరకు సరిపడా బరబాటీలు ఉన్నాయి కదా అని చెప్పి చక్కగా కోసేస్తున్నాను. మనకు ముందే ఆతృత కదండి. మన ఆడవాళ్ళకి ఏదైనా చూడగానే కోసేయాలి, తినేయాలి అని ఆతృత ఉంది కదా. ఇంట్లో వాళ్ళకి వండి పెట్టేయాలి. ముందు మనం తినకపోయినా వాళ్ళకి వండి పెట్టేయాలి. ఆ ఆతృత ఎక్కువ కదండి మనకి. అందుకని చెప్పేసి చక్కచక్క బరబాటీలన్నీ కూడా చూడముచ్చటగా ఉన్నాయి చెప్పేసి కోసేస్తున్నానండి. ఎంత ఏపుగా పెరిగాయి చూసానండి. ఏ మందులు కానీ ఏ విధమైన కల్తీ ఎరువులు కానీ ఏవి వాడలేదండి. మన ఇంటి దగ్గర న్యాచురల్గా అలా పండించుకుంటున్నానండి నేను. ఇవి చక్కగా ఉన్నాయి. సహజ సిద్ధమైన పంట, ప్రశాంతంగా తినడానికి చాలా రుచిగా కూడా ఉన్నాయండి ఇవి. మన ఇంటి దగ్గర మనం అలా పండించుకున్న పంటను చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుందండి. చూసారా బర్బాటీల పాదు కూడా అలా పెద్దదవుతుంది. ఈ లోపల ముల్లంగి దుంపలు కూడా మీకు చూపిద్దామని చెప్పి చూసారా ముల్లంగి దుంపలు కూడా ఎంత ముద్దు ముద్దుగా చిన్న ముల్లంగి దుంపలండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి చూసారా. మనం వాళ్ళందరికీ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నానండి. భలే ముద్దుగా ఉన్నాయి కదండి ముల్లంగి దుంపలు కూడా. ఇవి ఇలాగా కొంచెం పెద్దవి అయిన తర్వాత మన వాళ్ళకి వీడియో తీసి చూపిస్తాను నేను. ఈ లోపల చిక్కుడు పాదుకు కూడా తొలి పూత వచ్చిందండి. చిన్న చిన్న చిక్కుళ్ళు ఉన్నాయి. మనకు అవి కూడా కూరకు సిద్ధమైపోవడానికి మనకు అందించడానికి వచ్చేస్తున్నాయి. మా పెద్ద మహాలక్ష్మి వచ్చిందండి ఈరోజు ఊరి నుంచి. ఈ రోజు నుంచి మాకు పండగే. మా ఇంటికి మా పెద్ద మహాలక్ష్మి వచ్చేసింది. మా చిట్టి తల్లి ఆనందం చూడండి, అక్క వచ్చేసిందని. వాళ్ళ అక్క రాగానే వాళ్ళు బాగా ఫోన్ చేసుకుంటున్నారని చెప్పేసి అది కాముగా ఉంది. దాని ఆనందం చూడండి, మా అక్క వచ్చేసిందో అనేసి. రాగానే పాపం వాళ్ళ అక్కతో ఊసులాడేసి వాళ్ళ అక్క తెచ్చిన గిఫ్ట్లన్నీ చూసేస్తుంది. అగో గాజులు తెచ్చిందండి వాళ్ళ చెల్లికి ఎంత చక్కగాని. వాళ్ళ చెల్లి కోసం చెప్పేసి గాజులు పట్టుకొచ్చింది. నా కోసం అని చెప్పి నెమల కన్నులతో ఉన్న గాజులు పట్టుకొని వచ్చింది. చాలా ఆనందం అనిపించిందండి. రాగానే వాళ్ళ చెల్లి ఏం తిన్నది ఏంటి అని చెప్పేసి అక్కడి నుంచి సేమియా పులిహార పట్టుకొని వచ్చింది. రావడమే వాళ్ళ చెల్లికి సేమియా పులిహార తినిపించేసి ఆనందపడిపోతున్నది. మామూలుగా వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అండి.